ఏది జరిగినా జగన్కే ప్లస్. పార్లమెంటు సమావేశాలు చివరి రోజున ఏప్రిల్ 6వ తేదీన తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించడం ద్వారా 40 సంవత్సరాల రాజకీయ నిపుణుడు, రాజకీయ చతురుడు చంద్రబాబు నాయుడు పూర్తి ఆత్మరక్షణలో పడేశాడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏమి జవాబు ఇవ్వాలో కూడా తెలియని అయోమయ వ్యవస్థలో తెలుగుదేశం నాయకులు అవస్థలు పడుతున్నారు. 6వ తేదీ రాజీనామాలు చేసినా అవి ఆమోదం పొందవని, ఉప ఎన్నికలు రావని తెలుగుదేశం నాయకులు ఎదురుదాడులు మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తామని జగన్ ప్రకటించడమే జనాలకు కావాల్సింది. తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీలో ఆడిన డ్రామాలను ప్రజలంతా గమనించారు. మామూలుగా మీడియా ముందుకు వచ్చి గంటల తరబడి మాట్లాడే చంద్రబాబు నాయుడు 15 రోజులుగా మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నారంటే జగన్ దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో అర్థమైపోతుంది. వారు ఎదురుదాడులు చేసే కొద్దీ జగన్కు మైలేజ్ పెరుగుతుంది తప్ప తగ్గదన్న విషయం టీడీపీ మర్చిపోతుంది. ఇక రాజీనామాల విషయంలో తెలుగుదేశం పూర్తిగా వెనక్కి తగ్గిందన్నది అర్థమైపోయింది. కేంద్ర మంత్రులు ఎంపీలతో రాజీనామా చేయించే ఉద్దేశంలో లేరన్న విషయం మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యవహారంతో తేలిపోయింది. వారి వ్యాపారాలు, అవినీతి కేసుల వల్ల అంత ధైర్యం చేయలేరన్న విషయం స్పష్టమైపోయింది. ఇక బీజేపీ కూడా జగన్ ప్రకటనపై ఏమని సమాధానం చెప్పాలో తోచక గింజుకుంటుంది. జగన్ను గట్టిగా విమర్శిస్తే ప్రజలకు ఆగ్రహం వస్తుందన్న భయం బీజేపీలో కనబడుతుంది. ఎందుకంటే ప్రజలు మూడుకు అనుగుణంగానే ఎంపీల రాజీనామాను జగన్ ప్రకటించారు. ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే అది ప్రత్యేక హోదా కోరికకు వ్యతిరేకం అవుతుంది. ఆమోదించుకున్న పెండింగ్లో పెడితే వైసీపీకి భయపడినట్లు అవుతుంది. రాజీనామాలు ఆమోదించి వెంటనే ఎన్నికలు జరిగితే మళ్ళీ ఆ ఎంపీలు గెలిస్తే అది బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు కోలుకోలేని దెబ్బ. అలాగని హోదా ఇస్తాము అని ప్రకటిస్తే ఇక రాబోయే ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. హోదా ఇవ్వకపోయినా వైసీపీ త్యాగాన్ని గుర్తించి ప్రజలు వైసీపీ పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా చూసినా రాజీనామా అస్త్రంతో వైసీపీకి 100% లబ్ధి పొందడమే కాక తెలుగుదేశం, బీజేపీని ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు 2 పార్టీలు నైతికంగా దెబ్బతీసింది వైసీపీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.